మీలో చాలా మంది శబరిమల అనే ఆ పుణ్యక్షేత్రాన్ని చాలా సార్లు సందర్శించి ఉంటారు. కేరళలోని ప్రకృతి అందాల మధ్య నుండి నిశ్చయంగా మీరు ఒక యాత్ర చేసి ఉంటారు. ఆనందంతో మయూర నాట్యాలు, కొబ్బరి ఆకులు నిశ్శబ్దంగా వినిపించే ఆ మధుర గాత్రాలు, మీ కర్ణభేరులను తాకిన ఆ పక్షుల కిలకిల రావాలు, మీ దృశ్యానికి కనిపించిన ఆ అందమైన జంతువుల నాట్యాలు, ఆ కుటుంబం మధ్యలో నుంచి, ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రకృతి అందాల మధ్య నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోతే, అక్కడ కనిపించింది ఇక్కడ కనిపించింది అని రుమార్లు తప్ప వాస్తవంగా కూడా ఆ అమ్మాయికి ఏం జరిగింది అన్నది నిశ్చయంగా ఈ ప్రపంచంలో తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఏ కేసు గురించి మాట్లాడినా, ఏ మతం గురించి చర్చించినా, ఏ చరిత్రను విశ్లేషించినా మధ్యలో ఉండాల్సింది మనిషే. దాన్ని అధ్యయనం చేసినట్లయితే లేదా దాని గురించి పూర్తిగా మనం తెలుసుకోగలిగితే, మీ చాలా చిన్న సమస్యల నుంచి మీరు ఎలాగైతే మానసిక వ్యాధకు లోనవుతున్నారో, ఆ అదృశ్యమైనటువంటి సమయంలో ఆమెకు 21 సంవత్సరాల వయసు ఉంది. దాని తర్వాత 2003లో ఒక 16 సంవత్సరాల మరో అమ్మాయి అమండా బెర్రీ, ఆమె కూడా కిడ్నాప్ చేయబడింది. దాని తర్వాత 2004లో కేవలం 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జినా డి జేసెస్ అనే మరో అమ్మాయి అదృశ్యమైపోయింది. ఈ ఏరియల్ క్యాస్ట్రో అనే వ్యక్తి, వాడికి ఒక విశాలమైనటువంటి లంకంత కొంప అని మనం తెలుగులో చెప్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అలాంటి ఒక ఇల్లు, వానికి విశాలమైనటువంటి ఒక ఇల్లు ఉంది వాడికి ఒక్కడికే. ఈ ముగ్గురు అమ్మాయిలను కూడా వాడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అక్కడ 3 గదుల్లో వేరు వేరుగా బంధించే. హలో, నమస్కారం. మీలో చాలా మంది శబరిమల అనే ఆ పుణ్యక్షేత్రాన్ని చాలా సార్లు సందర్శించి ఉంటారు. కేరళలోని ప్రకృతి అందాల మధ్య నుండి నిశ్చయంగా మీరు ఒక యాత్ర చేసి ఉంటారు. కోట్టయం, పత్తనంతిట్ట సరిహద్దుల్లో పర్వతాశ్రేణుల మధ్య గలగలా పారే ఆ సెలయేరులు వినిపించే సంగీతం, సముద్రంలో పడిలేచే ఆ కడలి తరంగాలు పంచే ఆనందం, ఊరికి ఊరికి మధ్య ప్రయాణం చేసే ఒక పడవ లాంచిలో ఉత్సాహంగా ప్రయాణించే యాత్రికుల దృశ్యాలు, ఆ పచ్చని ప్రకృతి అందాలను చూస్తూ ఆనందంతో మయూర నాట్యాలు, కొబ్బరి ఆకులు నిశ్శబ్దంగా వినిపించే ఆ మధుర గాత్రాలు, మీరు ఆ పర్వతాశ్రేణుల మధ్య నుంచే చేసిన యాత్ర మీ స్మృతి పథంలో ఎక్కడో ఒక బలమైన ముద్ర తప్పకుండా వేసి ఉంటుంది. ఆ ప్రకృతి అందాల మధ్య నుంచి మీరు యాత్ర చేస్తున్నప్పుడు మీ కర్ణభేరులను తాకిన ఆ పక్షుల కిలకిల రావాలు, మీ దృశ్యానికి కనిపించిన ఆ అందమైన జంతువుల నాట్యాలు మీ జీవితంలో నిశ్చయంగా మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా మిగిలి ఉంటాయి. అదే కోట్టాయం, పత్తనంతిట్ట పర్వతాశ్రేణుల దిగువన ఆ అందమైనటువంటి ప్రకృతి మధ్యలో చిన్న గ్రామమే ఎరిమేలి. ఆ గ్రామంలోని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఆ ప్రాంతంలోనే తన
ఆనందోత్సాహాలతో 20 సంవత్సరాల జీవితాన్ని గడిపిన ఒక అందమైన అమ్మాయి ఆ కుటుంబం మధ్యలో నుంచి, ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రకృతి అందాల మధ్య నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోతే ఆ కుటుంబం, ఆ కుటుంబ సభ్యులు పడే ఆ మనోవేదన, ఆ పరిసరవాసులు ఆమెను ఇష్టపడేవారు, ఆమెను ప్రేమించేవారు, వాళ్ళ యొక్క మానసిక స్థితి 2018 మార్చి 22 ఆ ఎరిమెలి అన్న గ్రామంలో నుంచి తన ఇంటి నుంచి తను నిత్యం వాడే ఒక మొబైల్ను సైతం ఆ ఇంటిలోనే బహుశా యాదృచ్ఛికంగాను కావాలలో వదిలేసి వచ్చినటువంటి ఆ 20 సంవత్సరాల అందమైన అమ్మాయి అలాంటి ప్రకృతి అందాల మధ్య నుంచి ఒక 20 సంవత్సరాల అందమైన అమ్మాయి హఠాత్తుగా అదృశ్యమైపోతే ఆ కుటుంబ సభ్యుల యొక్క మనోవేదన నిశ్చయంగా వర్ణనాంతం. ఆ అమ్మాయికి పరిచయస్తులు, స్నేహితులు, బంధువులు పడే వేదన నిశ్చయంగా మనం వర్ణించలేం. కానీ 2018 మార్చి 22న ఆ ఎరిమేలి గ్రామం నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోయినటువంటి జస్నా మారియా జేమ్స్ అనే ఒక 20 సంవత్సరాల అందమైన ఈ అమ్మాయి యొక్క ఆ అదృశ్యమైన కథే ఈ వీడియో. 2018 మార్చి 22 తన ఇంటి నుంచి బంధువుల ఇంటికి వెళ్ళి వస్తానని యాత్ర ప్రారంభించిన ఆ జస్నా మారియా జేమ్స్ ఇప్పటి వరకు ఆ యాత్ర ముగించుకొని తన ఇంటికి ఇంకా తిరిగి రానేలేదు. హఠాత్తుగా ఆ ఎరిమేలి గ్రామంలో నుంచి అదృశ్యమైపోయినటువంటి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయికి ఏం సంభవించింది? 2018 నుంచి ఇప్పటి వరకు సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. కోర్టు రికార్డులు, దర్యాప్తు పత్రాలు, ఫోరెన్సిక్ నివేదికలు, అధికారిక ప్రకటనలు ఇవన్నీ పరిశీలించి ఇవన్నీ నిత్యం ఒక వ్యక్తిగా ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది అని రుమార్లు తప్ప వాస్తవంగా కూడా ఆ అమ్మాయికి ఏం జరిగింది అన్నది నిశ్చయంగా ఈ ప్రపంచంలో తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ తెలిసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ చెప్పే పరిస్థితుల్లో లేరా? మరి నిశ్చయంగా ఆ అమ్మాయికి జరిగింది ఏమిటి? ఎక్కడి నుంచి అదృశ్యమైపోయింది? నిజంగా ఆమె మళ్ళీ తిరిగి ఇంటికి రాగలుగుతుందా, వస్తుందా అని ఆ కుటుంబ సభ్యులు బహుశా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఇంటిలో ఏ నిమిషమైనా వాళ్ళ ఫోన్ మోగితే జస్నా ఏమో అని నిద్రలో నుంచి కూడా హఠాత్తుగా మేలుకొని బహుశా ఆ అమ్మాయి యొక్క ఆ మధురమైన స్వరం కోసం వాళ్ళు ఎంతగా తపిస్తున్నారో మనం ఊహించగలం. ఆ అమ్మాయి యొక్క తండ్రి, సహోదరుడు, సహోదరి ఆ అమ్మాయి యొక్క ఆ పాదాల స్పర్శ కోసం, ఆ అమ్మాయి యొక్క మధురమైన స్వరం కోసం వాళ్ళు ఎంతగా తహతహలాడుతున్నారో మనం ఊహించవచ్చు. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులే కాకుండా ఆమె నాటిన ప్రతి మొక్క, ఆమె స్పర్శ కోసం, ఆమె స్పర్శించిన ప్రతి వృక్షం ఆమె రాక కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్టే ఉన్నాయి. ఆమె పరిసరాల్లోని ఆ గడ్డి పోచలు ఆమె పాదాల స్పర్శ కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్టే ఉన్నాయి. ఆమె ఇంటి పరిసరాల్లో ఉన్న వృక్షాలు, ఆమె ఇంట్లో పెరుగుతున్న పక్షులు ఆ తమ ప్రియ నేస్తం కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్టే ఉన్నాయి. ఆమె ఇంటి అరుగుపై ఉన్నటువంటి ఆ చిన్నారి కుక్క పిల్ల ఆమె యొక్క జ్ఞాపకాల స్పర్శ నుంచి ఇంకా బయటపడనే లేదు. 2024లో సిబిఐ దాన్ని ఏమీ ఆధారాలు దొరకని ఒక కేసును క్లోజ్ చేయడానికి న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తన తండ్రి, ఆ అమ్మాయి యొక్క తండ్రి ఒక సీల్డ్ కవర్లో
కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ కొన్ని ఆధారాలను మళ్ళీ ఈ కేసును అన్వేషించాలని న్యాయస్థానానికి వేడుకున్నప్పుడు న్యాయస్థానం మళ్ళీ సిబిఐని అన్వేషించడానికి నియోగించడం, సిబిఐ మళ్ళీ అన్వేషణ ప్రారంభించడం అన్నది కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు 8 సంవత్సరాలు గడిచిన ఆ అమ్మాయి యొక్క ఆచూకీ కానీ ఆ అమ్మాయికి ఏం సంభవించిందో అని తెలియనటువంటి వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. కనీసం ఆ అమ్మాయికి ఏం సంభవించిందో అన్న ప్రశ్నకైనా సమాధానం ఎప్పుడైనా దొరుకుతుందా? నిశ్చయంగా ఆ సమాధానం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఈ భారతదేశంలో ఇప్పటికీ వేచి ఉన్నారు. ఆ వాళ్ళ మనోవేదనకు, వాళ్లకు ఆ ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఎప్పుడైనా హఠాత్తుగా ఆ అమ్మాయి వారి ముందు ప్రత్యక్షం అవుతుందా, లేదా ఏదైనా అమ్మాయికి సంబంధించిన వార్త మధ్యకు వస్తుందా? ఇదంతా కాలమే నిర్ణయించాలి. నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అన్వేషణ కాదు, ఆ అమ్మాయికి ఇక మీదట ఆమెకు సంబంధించిన ఏదైనా వార్త వస్తుందో అని ఎదురు చూస్తున్న లక్షలాది మందిలో నేను ఒకడిని గనుక కనీసం ఈ అమ్మాయికి జరిగినటువంటి సంఘటన గాని సంభవం గాని ఇంకా ఎవరికి జరగకూడదని, ప్రధానంగా కౌమార దశ దాటి యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి యువకులకు ఒక ప్రధానమైనటువంటి సందేశం ఇవ్వడానికే నా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. యువకుల్లారా, ఒక క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం జీవితాంతం సరైనదిగా అనిపించకపోవచ్చు. మీ బాధ నిజమే, మీ కన్నీళ్లు నిజమే అయి ఉండవచ్చు, కానీ అవి శాశ్వతం కావు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. సహాయం కోరడం బలహీనత కాదు. మీ కుటుంబంతో, మీ స్నేహితులతో లేదా మీరు నమ్మే ఒక వ్యక్తితో మీరు సంభాషించండి. మీ యొక్క ఆ ప్రశ్నలను వాళ్ళ ముందు ప్రస్తావించండి. మీరు ఆత్మీయులుగా భావిస్తున్నటువంటి వ్యక్తుల మధ్య మీరు మీ సమస్యలను ఉంచండి. ఎందుకంటే మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని మాత్రమే కాదు, మిమ్మల్ని అమితంగా ప్రేమించే ప్రతి మనిషి జీవితాన్ని కూడా అది మార్చివేస్తుంది. కొన్ని గాయాలు కాలంతో మానిపోతాయి, కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం జీవితాంతం సమాధానం లేకుండానే మిగిలిపోతాయి. మీ తల్లిదండ్రులు, మీ సోదరులు, మీ స్నేహితులు ప్రతి పండుగ రోజు, ప్రతి పుట్టినరోజు, ప్రతి జ్ఞాపకంలో మీకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిని మీరు నిశ్చయంగా కలిగించకండి. మీకోసం ఎదురు చూడాల్సిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని వాళ్లకు మీరు కలిగించకండి. జీవితంలో కొన్నిసార్లు చాలా భారంగా అనిపిస్తుంది, కానీ అదే జీవితం కొంతకాలం తర్వాత కొత్త ఆశను కూడా ఇస్తుంది అన్నది మీరు మర్చిపోకుండా ఉండాలి. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి మాట్లాడండి. ఒకసారి మీకు ఆత్మీయులుగా భావించే మీరు మీ సమస్యను వాళ్ళ ముందు ప్రస్తావించండి. బహుశా వాళ్ళ నుంచి మీకు ఏదైనా ఒక పరిష్కారం లభించవచ్చు, లేదా మీ యొక్క తార్కిక పరిజ్ఞానానికి, మీ యొక్క మస్తిష్కంలో నుంచి ఏదైనా కొత్త ఆలోచన గాని, ఆ సమస్యకు పరిష్కారం గాని బహుశా లభించవచ్చు. కాబట్టి మీలో మీరే మదన పడుతూ, కుమిలిపోతూ ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటే దాని యొక్క పరిణామం ఈ సమాజంపై మాత్రమే కాదు, మీ కుటుంబంపై ఎలా పడుతుందో, మీరు మిగిల్చి వెళ్తున్న ఆవేదన వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తారో ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే బహుశా మీ నిర్ణయాలు మారవచ్చు, మీ సమస్యలకు పరిష్కారం కూడా లభించవచ్చు. కాబట్టి ఎలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకునే ముందు దానికి ఏదైనా పరిష్కారం లభిస్తుందా? ఎందుకంటే ప్రపంచంలో ఏ పరిష్కారం లేనటువంటి సమస్యలే లేవు అని నా యొక్క పూర్తి విశ్వాసం. మీరు
అనుకుంటున్నటువంటి సమస్య బహుశా అది చాలా చిన్నది అయి ఉండవచ్చు. మీకు మాత్రమే అది చాలా పెద్దగా అనిపిస్తూ ఉండవచ్చు. బహుశా ఎక్కడో ఒక చోట దానికి పరిష్కారం ఉండి ఉండవచ్చు. పరిష్కారాన్ని అన్వేషించండి, దానికోసం ఆలోచించండి తప్ప మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని మీ కుటుంబ సభ్యులకి, మిమ్మల్ని స్నేహించే వాళ్లకు, మీ ఆత్మీయులకు ఇలాంటి క్షోభను మిగిల్చి మాత్రం మీరు ఎక్కడో వెళ్ళకండి. బహుశా ఎక్కడైనా ఈ అదృశ్యమైపోయినటువంటి అమ్మాయికి తెలియకుండానే ఆ అమ్మాయి అదృశ్యమైపోయిందా? నిశ్చయంగా కూడా ప్రపంచంలో ఏ మూలనైనా ఆవిడ నిశ్చయంగా జీవించి ఉందా? కానీ ఈ ఆధునిక కాలఘట్టంలో ఈ ప్రసార మాధ్యమాలు, ఈ వార్తా మాధ్యమాలు నిమిషంలో ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఆ ఉపకరణాలతో ఉపయోగించుకొని ప్రపంచంలోని ఏ మూలకైనా సరే సమాచారం అందించగలిగే ఒక కొత్త శకంలోకి మనం జీవిస్తున్నప్పుడు బహుశా ఒక అమ్మాయి ఏ ప్రాంతంలో నుంచి అదృశ్యమైపోయినా, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళిపోయినా, ఎక్కడో అదృశ్యమైపోయినా కూడా బహుశా ఎంతో కాలం వరకు అలా ఉండడం అసాధ్యమైనటువంటి కాలఘట్టంలో మనం బ్రతుకుతున్నాం గనుక బహుశా ఏదైనా ఒక ఉపకరణం ద్వారానో, ఏదైనా ఒక అవకాశం ద్వారానో ఆ అమ్మాయి ప్రపంచం ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా కాలం పాటు అదృశ్యమైపోయినటువంటి ఎంతో మంది యొక్క కథలను మనం విన్నాం. కానీ ఈ ఆధునిక కాలంలో కూడా ఒక సమూహం మధ్యలో నుంచి హఠాత్తుగా ఒక 20 సంవత్సరాల అమ్మాయి అదృశ్యమైపోతే, దానికి సాక్ష్యాధారాలు ఇప్పటికీ లభించకపోతే, ఆ అమ్మాయికి ఏం సంభవించిందో మనం తెలుసుకోలేకపోతే, ఈ ఆధునిక సమాజంలో మనిషి సాధించిన ఈ సాంకేతిక నైపుణ్యానికి అర్థం లేకుండా పోతుంది. ఈ ఆధునిక కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు మనకు ఎన్నో సమస్యలను సృష్టిస్తాయి, ఎన్నో ప్రశ్నలను సమాధానం లేకుండా మిగిలిస్తాయి. మనం ఏ కేసు గురించి మాట్లాడినా, ఏ మతం గురించి చర్చించినా, ఏ చరిత్రను విశ్లేషించినా మధ్యలో ఉండాల్సింది మనిషే. సత్యం కోసం మా అన్వేషణ, మానవత్వం కోసం నా ఆలోచన. ప్రపంచ చరిత్రలో ఎన్నో చీకటి కథలున్నాయి, కానీ ప్రతి చీకటి కథకు ముగింపు చీకటితోనే కాలేదు. కొందరు సంవత్సరాల తరబడి బంధించబడ్డారు, అయినా ఒకరోజు వెలుగులోకి వచ్చారు. అందుకే యువకులారా, జీవితం ఎంత కష్టంగా అనిపించినా మీ ఆశను మీరు వదులుకోక. ఎప్పుడైనా మనం మన సమస్య నుంచి బయటపడడానికి ఏ మాత్రం అవకాశం లేదని మనం భావిస్తూ ఉండి ఉండవచ్చు. ఎటు చూసినా చీకటిగానే కనిపిస్తూ ఉండి ఉండవచ్చు. మన సమస్యకు ఎక్కడ కూడా సుదూర తీరాల్లో కూడా పరిష్కారం లభించదు అని మనం భావించి ఉండి ఉండవచ్చు గాక. కానీ అలాంటి సమయంలో కూడా మనం మానసికంగా కుంగిపోయినట్లయితే మనం ఏదైనా ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలోనే, అలాంటి సందర్భంలోనే మనం యుక్తిదాయకంగా, తార్కికంగా ఆలోచించగలిగితే, ఎందుకంటే ప్రపంచంలో ఏ సమస్య కూడా శాశ్వతం కాదు అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మనకు మన ముందు కనిపిస్తున్న ఆ చీకటి మొత్తం మెల్లమెల్లగా ఎక్కడో చిన్న వెలుగురేఖ మనకు నిశ్చయంగా కనిపిస్తూనే ఉంటుంది. బహుశా ఆ సమయంలో అది మనకు కనిపించకపోవచ్చు గాక, కానీ సహనంతో, ఓర్పుతో ఒకవేళ మనం ఎదురు చూస్తూ కూర్చుంటే బహుశా ఏదో ఒక అవకాశం మన ముందు నిశ్చయంగా వస్తుంది అని మనం విశ్వాసించినట్లయితే, విశ్వాసించి నిర్ణయాలు తీసుకోగలిగితే మాత్రమే మనం ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం. కానీ ఆవేశభరితమైనటువంటి ఆలోచనలతో మనం కనుక ఏదైనా ఒక నిమిషం తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో, బహుశా చాలా మంది యొక్క జీవితాలు ఎలా ముగిసిపోయాయో మనం దాని నుంచి అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రధానంగా
ఈ కౌమార దశలో నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి యువతి యువకులకు కొన్ని సమస్యలు వాళ్ళు అనుకున్నట్టు చాలా పెద్దగా వాళ్లకు కనిపిస్తూ ఉండవచ్చు, కానీ ప్రపంచం దృష్టిలో అది చాలా చిన్న సమస్యలని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు దాన్ని వాళ్ళ క్లిష్ట పరిస్థితిని వాళ్ళు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేక ఆ సమయంలో ఆ నిమిషంలో ఆవేశభరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది ఆ నిర్ణయం వాళ్ళని ఎంతటి ప్రమాదంలోకి తోసివేస్తుందో, జీవితాలు ఎలా సమస్యాత్మకమై మిగులుతాయో బహుశా ప్రపంచంలో మనం చాలా సంఘటనలను పరిశీలిస్తే మనకు కనిపిస్తుంది. అందుకే ప్రధానంగా ఎవరైతే అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి ఆ వయసులో వాళ్ళు చాలా ఆలోచనాత్మకంగా యుక్తిదాయకంగా నిర్ణయాలు తీసుకోలేకపోతే బహుశా మీకు చాలా చిన్న సమస్య కూడా చాలా పెద్ద సమస్యగా కనిపించవచ్చు. మీ ముందు దారి లేని, పరిష్కారం లేని సమస్యగా మిగిలిపోవచ్చు. మీరు ఆ నిమిషంలో ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు వేచి ఉన్నట్లయితే ఏ సమస్య కూడా శాశ్వతం కాదు అని మీరు నిర్ణయించుకోగలిగితే ఆ సమస్య నుంచి మీరు చాలా సులభంగా బయటపడవచ్చు. ఒకవేళ మీకు మీ తల్లిదండ్రులతో అంత ఆత్మీయంగా మాట్లాడే ఆ అవకాశం ఉంటే వాళ్లతో ఆ సమస్య గురించి మాట్లాడండి. లేదా మీ తల్లిదండ్రులతో కానీ మీ స్నేహితులతో కానీ కూడా చెప్పుకోలేనటువంటి సమస్యల్లో మీరు ఇరుక్కున్నట్లయితే కొన్ని సందర్భాల్లో అది చాలా మందికి అలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అప్పుడు కూడా వాళ్ళు తమకు ఆత్మీయంగా భావిస్తున్నటువంటి వాళ్లతోనైనా కనీసం ఆ సమస్యను వాళ్ళు ప్రస్తావిస్తే బహుశా ఎక్కడో ఒక చోటి నుంచి మీకు ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. లేదా కాలమే నిర్ణయిస్తుంది అని మీరు వేచి ఉంటే బహుశా ఏదో ఒక అవకాశం మిమ్మల్ని సునాయాసంగా ఆ సమస్య నుంచి బయటపడేయవచ్చు. కాబట్టి అందులో చాలా యుక్తిదాయకంగా తార్కికంగా ఆలోచించి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోగలిగినట్లయితే మాత్రమే మీరు ఆ యవ్వనంలో అప్పుడే అడుగుపెట్టినటువంటి మీరు భవిష్యత్తులో మీ జీవితం ఇంకా ఉందని, అలాంటి జీవితంలో ఇలాంటి ఎన్నో సమస్యలు మీకు వస్తాయని, ఆ సమస్యలను దాటుకుంటూనే మీరు మీ జీవితంలోకి ప్రయాణం చేయాలి అన్నది మీ దృష్టిలో మీకు అనిపిస్తే తప్ప మీరు అలాంటి సమస్యల నుంచి బయటపడలేరు. అందుకే చాలా దృఢంగా ఎంతటి క్లిష్ట పరిస్థితి వచ్చినా, మీకు ఎంత పెద్ద సమస్యగా అది అనిపించినప్పటికీ దానికి పరిష్కారం ఉంటుంది అని మీరు నిశ్చయంగా నిర్ణయించుకోవాలి. అప్పుడు కానీ మీకు ఆ సమస్య యొక్క పరిష్కారం లభించదు. దీనికి నేను ఒక ఉదాహరణగా అమెరికాలో జరిగినటువంటి ఒక కేసు గురించి, బహుశా మీకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆ కేసు మనం ఒకవేళ చూసినట్లయితే, దాన్ని అధ్యయనం చేసినట్లయితే, లేదా దాని గురించి పూర్తిగా మనం తెలుసుకోగలిగితే, మీ చాలా చిన్న సమస్యల నుంచి మీరు ఎలాగైతే మానసిక వ్యాధకు లోనవుతున్నారో అందులో నుంచి బహుశా మీరు చాలా సులభంగా సునాయాసంగా బయటపడవచ్చు. ఎందుకంటే కేవలం మనిషి అనుకుంటున్నటువంటి పెద్ద సమస్యలు కావని, దానికంటే పెద్ద పెద్ద సమస్యల్లోంచి మనుషులు బయటపడగలిగారని, తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చాలా హాయిగా గడపగలిగారని చెప్పడానికి ఈ ఆధునిక కాలంలో అమెరికా లాంటి చాలా సంపన్నమైనటువంటి దేశం మాత్రమే కాకుండా శాస్త్రీయంగా కూడా ఎంతో పురోగతి సాధించినటువంటి ఆ దేశంలో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి ఈ యుగంలో ఒక చాలా పెద్ద సంఘటన జరిగింది. 2002 నుంచి దాదాపుగా 2013 వరకు జరిగినటువంటి ఆ సంఘటన వివరాలు మీకు నేను చాలా సంక్షిప్తంగా ఇక్కడ చెప్తున్నాను. బహుశా ఆ కేసు గురించి దాని వివరాలు మీకు ఇంకా చాలా విశదంగా కావాలి అంటే మీరు బహుశా దాన్ని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఇక్కడ ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను దాన్ని చాలా సంక్షిప్తంగా
చెప్పడానికి మీ ముందు ప్రయత్నం చేస్తాను. మైచేల్ నైట్ అనే ఒక అమ్మాయి హఠాత్తుగా అదృశ్యమైపోయింది. ఆ అదృశ్యమైనటువంటి సమయంలో ఆమెకు 21 సంవత్సరాల వయసు ఉంది. దాని తర్వాత 2003లో ఒక 16 సంవత్సరాల మరో అమ్మాయి అమండా బెర్రీ, ఆమె కూడా కిడ్నాప్ చేయబడింది. దాని తర్వాత 2004లో కేవలం 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జినా డి జేసస్ అనే మరో అమ్మాయి అదృశ్యమైపోయింది. ఈ ముగ్గురు అమ్మాయిలు కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ఆ అమెరికా అనే మహత్తరమైనటువంటి దేశంగా చాలా మంది భావించే ఆ దేశంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిండి ఉన్న ఆ దేశంలో నుంచి ఈ ఆధునిక కాలఘట్టంలో అదృశ్యమైపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు చెయ్యని ప్రయత్నం లేదు. వాళ్ళు అమెరికాలోని ప్రతి దారిని, ప్రతి వీధిని, ప్రతి అదృశ్యమైనటువంటి రహస్యమైనటువంటి స్థలాలను అన్నీ వెతికారు. కానీ వాళ్ళ ఆచూకీ అసలే దొరకనే లేదు. ముగ్గురిని కూడా కిడ్నాప్ చేసినటువంటి వాడు ఎవడో తెలుసా? ఏరియల్ క్యాస్ట్రో అని ఒక స్కూల్ బస్ యొక్క డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వాడు వాని ఇంట్లో ఈ ఏరియల్ క్యాస్ట్రో అనే వ్యక్తి, వాడికి ఒక విశాలమైనటువంటి లంకంత కొంప అని మనం తెలుగులో చెప్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అలాంటి ఒక ఇల్లు, వానికి విశాలమైనటువంటి ఒక ఇల్లు ఉంది వాడికి ఒక్కడికే. ఈ ముగ్గురు అమ్మాయిలను కూడా వాడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అక్కడ 3 గదుల్లో వేరువేరుగా బంధించాడు. కేవలం బంధించడం మాత్రమే కాదు, వాళ్లపై చాలా అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. వాళ్లను చిత్ర హింసలకు గురి చేశాడు. నిరంతరం వాళ్లను వేధించాడు. అలాంటి ఒక దుర్మార్గుడు అమెరికాలో ఆధునిక కాలంలో టీవీలో వాళ్ళ అదృశ్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు వేరే వేరే గదుల్లో ఎక్కడైతే నిర్బంధించబడ్డారో ఈ వీడి చేత, ఇలాంటి ఒక దుర్మార్గుడి ఇంట్లో వాళ్ళు ఆ గదుల్లో ఉన్నటువంటి టీవీలో వాళ్ళు అదృశ్యమైనటువంటి ఆ వార్తలు చూస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న వేదనను చూస్తున్నారు. కానీ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ప్రపంచమంతా వీళ్ల కోసం వెతుకుతూ ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వీళ్ళ అచూకీ ఎక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళ బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు బహుశా అప్పటికే ఆశను కూడా వదిలేసి ఉంటారు. కానీ ఈ ముగ్గురు అమ్మాయిలకు 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఆ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కుంగిపోలేదు, నిరాశ చెందలేదు. ఒకవేళ అలా నిరాశ చెంది ఇక్కడి నుంచి మనం బయటికి పడే ఇక దారియే లేదని, పూర్తి చీకటి మన ముందు కనిపిస్తుందని ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటే వాళ్ళు బయటపడగలిగే అవకాశాన్ని కోల్పోయేవారు. కానీ వాళ్ళు దృఢంగా ఉన్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ 10 సంవత్సరాల తర్వాత మరో విషయం ఏమిటంటే, ఈ 10 సంవత్సరాల్లో ఆ ముగ్గురు అమ్మాయిలను, యువతులను ఏదైతే వాడు తన ఇంట్లో బంధించి ఉంచాడో అందులో ఒక అమ్మాయి గర్భవతి కూడా అయింది. ఆ ముగ్గురిపై 10 ఏళ్లకు పైగా తీవ్రమైన శారీరక, లైంగిక మరియు మానసిక హింస కొనసాగింది. ఆ సమయంలోనే ఆ ముగ్గురులో ఒక అమ్మాయి గర్భవతి కూడా అయింది. ఆ గర్భవతి అయినటువంటి అమండా బెర్రీ తర్వాత ఒక అమ్మాయిని కూడా, కుమార్తెను జన్మనిచ్చింది. ఆమె కూడా ఆ బంధనాల్లో అప్పటికి ప్రపంచం అంటే ఏమిటో తెలియని, కేవలం అమ్మ ఒడి మాత్రమే తెలిసినటువంటి ఆ చిన్నారికి సైతం అదే ప్రపంచమైంది, ఆ ఇల్లే లోకమైంది, అక్కడే పెరిగింది. అప్పుడు కూడా వాళ్ళు నిరాశ చెందలేదు, వాళ్ళ ఆశను వాళ్ళు వదులుకోలేదు. ఈ ముగ్గురిని ఒకే చోట కూడా వాడు పెట్టలేదు. కనీసం వాళ్ళు ముగ్గురు కలిసి ఏదైనా పథకం వేస్తారని, పథకం వేసి తప్పించుకుంటారేమోననే భయంతో వీళ్ళు ముగ్గురిని సంధించకుండా వాడు వేరే వేరే గదుల్లో నిర్బంధించాడు.
ఆహారం కూడా వేరే వేరే గదుల్లోనే ఇచ్చేవాడు. అది కూడా సరిపోనటువంటి ఆహారాన్ని ఇచ్చేవాడు. చాలా మానసికంగా శారీరకంగా వాళ్లను నిరంతరం హింసిస్తున్నా కూడా వాళ్ళు తమ ఆ సహనాన్ని గాని ఆశను గాని కోల్పోలేదు. దాదాపు 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక్కరోజు వీడు ఆ లోపల ఉన్నటువంటి ఆ తలుపును తాళం వేయడమో లేదా దాన్ని తలుపులు ముయ్యడమో మర్చిపోయి వెళ్ళిపోయాడు. అలాంటి అవకాశం కోసం ఎదురు చేస్తున్నటువంటి వీళ్ళు, అందులో ఈ అమండా బెర్రీ అనే ఈ యువతి ఆ కిటికీలో నుంచి తను అరవడం ప్రారంభించింది. ఎవరో ఆ పరిసరాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఆ అరుపులు వినడం, ఆమె యొక్క అరుపు తర్వాత మొత్తం అమెరికా మొత్తం మోగింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి వార్తా ఛానళ్ళు, వార్తా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు మొత్తం ఆ ఇంటి ముందు వచ్చాయి. పోలీసులు వాళ్లను ఆ బంధనాల్లో నుంచి విముక్తులు చేశారు. తర్వాత వాళ్ళు ఆ బీబీసీ లాంటి వార్తా మాధ్యమాలకు, చాలా పెద్ద పెద్ద వార్తా మాధ్యమాల్లో వాళ్ళు తారలై వెలిగారు. వాళ్ళకి ఎప్పుడైతే ఈ కేసు న్యాయస్థానంలో వచ్చిందో నాకు ఇప్పటికీ గుర్తుంది. అందులో ఈ మెచేల్ నైట్ అనే అమ్మాయి, ఆమె తన యొక్క ఆ వేదనాజనక వాక్యాలను వినిపిస్తున్నప్పుడు కన్నీళ్లు కార్చినటువంటి వాళ్ళు లేరు. ఆమె ఈ ఏరియల్ క్యాస్టెడ్ ముఖం చూసి అడిగింది, నా 11 సంవత్సరాలను మింగేసావు, నువ్వు దోచుకున్నావు, నీకు ఎలా క్షమించేది, నీ నేరాన్ని నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు. దాని తర్వాత వాడికి పెరోల్ కూడా అనుమతించినటువంటి జీవిత ఖైదు విధించారు. దానితో పాటు 1000 సంవత్సరాల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కానీ నెల రోజులు గడిచే లోపే వాడు ఆ జైల్లో తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఒకవేళ ఆశను వదిలేస్తే, మన సమస్యకు పరిష్కారమే లేదు అని భావిస్తే, అలాంటి సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఎందుకంటే ఏ సమస్య కూడా శాశ్వతం కాదు అన్న ఆ విశ్వాసాన్ని వదిలేస్తే మనకు ఏ అవకాశం కనిపించదు. కానీ ఏ సమస్యకైనా పరిష్కారం ఎప్పుడోసారి దొరుకుతుంది అని మనం పూర్తి విశ్వాసంతో, ధైర్యంతో, సహనంతో, యుక్తితో, తర్కంతో ఉంటే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మనం అలాంటి పరిస్థితుల నుంచి నిశ్చయంగా బయటపడగలుగుతాం.